రాకాలోకంకి స్వాగతం. రాకాలోకం మీ ఛానల్, మీ అందరి ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ ఆప్షన్ ఉపయోగించుకుని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే మీ మద్దతు తెలియజేసేందుకు, మీ సమర్థనం తెలియజేసేందుకు, సహాయం చేసేందుకు మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఒక్క పైసా ఖర్చు కాదు. సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడానికి పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని నొక్కినట్టయితే, బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త పోస్ట్ పెట్టగానే మీకు అప్డేట్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మీరు అప్ టు డేట్గా ఉండడానికి వీలుంటుంది. మీ సహకారం మాకెంతో అవసరం. మిత్రులారా, మార్చ్ నెలలో రంజాన్ ప్రారంభం కాబోతుంది. రంజాన్ ప్రారంభం కాగానే ఎన్నికల సీజన్లో రంజాన్ ప్రారంభమవుతుంది. కాబట్టి భారతదేశంలో ఇఫ్తార్ రాజకీయము కుహనా సెక్యులర్ పార్టీలు చాలా పెద్దగా చేస్తారు. ఇఫ్తార్ పార్టీలు జరుగుతాయి. రాజకీయ నాయకులు టోపీలు పెట్టుకుని బయలుదేరి వెళ్తారు. కళ్ళకి సూర్మా పెట్టుకుని, కళ్ళకి కాటుక వంటి సూర్మా అని ఉంటుంది, అది పెట్టుకుని మరీ బయలుదేరుతారు. వచ్చినా రాకపోయినా రెండు చేతులు ఇలా పెట్టుకుని ఫోటోలకు పోజులు ఇస్తారు. ఇదంతా మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇఫ్తార్ జరుగుతుంది. భారతదేశంలో మాత్రం ఇఫ్తార్ రాజకీయమైంది. సౌదీ అరేబియాలో ఇఫ్తార్ అనేది దేనికి ఉపయోగిస్తారు? ఉపవాసాన్ని విడిచేందుకు, ఉపవాసాన్ని బ్రేక్ చేసేందుకు, దినమంతా ఉండేటటువంటి ఫాస్ట్ని బ్రేక్ చేసేందుకు ఇఫ్తార్ విందు ఉంటుంది. వాస్తవానికి ఇఫ్తార్ విందుని సౌదీ అరేబియాలో నిధుల సేకరణ కోసం, ధన సేకరణ కోసము అక్కడ అజాన్ ఇచ్చేటటువంటి ముజ్జిన్స్ కావచ్చును, లేకపోతే ప్రార్థనలు నిర్వహించేటటువంటి ఇమాములు కావచ్చు ఉపయోగించుకుంటారు. వీళ్ళందరూ కూడాను తమకి డొనేషన్లు ఇవ్వమని చెప్పి అడుగుతుంటారు. తమ యొక్క ఇమేజ్ని పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తాము ప్రసంగిస్తుంటే మసీదు దేవతాస్థానము, అందులో కెమెరాలు పెట్టేసేసి ఆ కెమెరాల ద్వారా ఇమాం గారి ప్రసంగాలను చేసి ఆ తర్వాత వీటిని సమాజం మీద సోషల్ మీడియా ద్వారా వదలడము, ఒక లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ను సృష్టించడం, ఇది సౌదీ అరేబియాలో జరుగుతుంది. మన దేశంలో ఇది రాజకీయం ఇఫ్తార్, కానీ సౌదీ అరేబియాలో ఇది ధనసేకరణకు మార్గం. అయితే ఈసారి సౌదీ అరేబియా ప్రభుత్వము ఒక దృఢమైనటువంటి, కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఇస్లామిక్ రెగ్యులేషన్స్ చేసేటటువంటి మంత్రివర్గ విభాగం ఏదైతే ఉందో, ఆ మంత్రివర్గ విభాగము స్పష్టమైన ఆదేశం జారీ చేసింది. మసీదులలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయొద్దు. మసీదు యొక్క బ్యాక్ యార్డులో, అంటే మసీదుకు సంబంధించిన పెరటులో ఒక ప్రాంతాన్ని క్లియర్ చేసి అక్కడ ఇఫ్తార్ ఏర్పాటు చేసుకోవచ్చును. ఏ కారణం చేత వద్దన్నారు? వద్దనడానికి కారణం ఏంటంటే ఇఫ్తార్ వల్ల పారిశుద్ధ్యం నష్టమవుతున్నది. మసీదులు పరిశుభ్రంగా ఉండడం లేదు. తిని విడిచేది, పారేసేది, ఆ ప్లేట్లు ఇవన్నీ కూడాను మసీదు పరిసరాల్ని చాలా గలీజ్గా తయారు చేస్తున్నాయి. కాబట్టి మసీదులలో ఇఫ్తారు ఉండకూడదని చాలా స్పష్టమైన ఆదేశాలు. ఇఫ్తార్ చేసుకోవాలనుకుంటే మసీదు వెనక భాగంలో, పెరటి భాగంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుని దాన్ని పరిశుభ్రంగా ఉంచుకుని అక్కడ ఇఫ్తార్ చేసుకోవచ్చు. రెండవ ముఖ్యమైనటువంటి ఆదేశం ఏంటంటే, ఇఫ్తారు పేరిట ఇమాములు కానీ, ముయజ్జిన్స్ కానీ, అంటే అజాన్ చదివేటటువంటి వాళ్ళు కానీ, వీళ్ళు ఎటువంటి ధన సేకరణ చేయకూడదు, విరాళాలు సేకరించకూడదు. ఎందుకంటే సౌదీ అరేబియాలో ఉన్నటువంటి అతిపెద్ద వ్యాధి నిధుల సేకరణ. ఈ నిధుల సేకరణ రంజాన్ నెలలో ఇఫ్తార్ విందులను ఉపయోగించి చేయడానికి వీల్లేదు. ఇఫ్తార్ కేవలము ఉపవాస దీక్ష విరమణ కోసం ఉద్దేశించింది. ఆ ధార్మిక క్రియకి మాత్రమే పరిమితం కావాలి. కాబట్టి ధనసేకరణ చేయకూడదు. దీంతో సగం మంది ఇమాములు, ముయజ్జిన్ల బిజినెస్ ఖతం చేసేశారు సౌదీ పాలకుడు మొహమ్మద్ బిన్ సల్మాన్. మూడోది, కెమెరాలు పెట్టకూడదన్నాడు. అంతేకాకుండా ఈ మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ అఫైర్స్ ఏదైతే ఉందో, ఈ నిధులు ఏవైతే ఈ మొత్తము ఇమాములు చేసేటటువంటి రకరకాల ధనసేకరణ, వాటి వాడకము, ఈ మొత్తాన్ని స్ట్రీమ్లైన్ చేసేందుకు, ఛానలైజ్ చేసేందుకు, వీటిని పారదర్శకంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అంటే
సేకరించేది ఎంత, ఖర్చు అయ్యేది ఎంత లెక్కలేదన్న విషయము సౌదీ ప్రభుత్వం గుర్తించింది. ద మినిస్ట్రీ ఆఫ్ ఇస్లామిక్ అఫేర్ గుర్తించింది. అకౌంటబిలిటీ కోసము ఈ పనిని చేస్తున్నట్టుగా ప్రకటించింది. మొత్తానికి సౌదీ అరేబియాలో మార్పు వస్తుంది. సౌదీ అరేబియా సీట్ ఆఫ్ ఇస్లామిక్ అథారిటీ. మక్కా, మదీనా వంటి ఇస్లాంకు సంబంధించిన పవిత్ర క్షేత్రాలు అక్కడ ఉన్నాయి. మతం యొక్క పుట్టుక, వ్యాప్తి అక్కడ జరిగింది. కానీ అక్కడ ఇప్పుడు సంస్కరణల వెల్లువ ప్రారంభమైంది. మొహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చిన తరువాత నుంచి మార్పు వచ్చింది. 2016లో ఆయన రాగానే డ్రామాలు, నాటకాలు, కళా ప్రదర్శనలు వీటికి అనుమతినిచ్చారు. అంతకు ముందు సౌదీ అరేబియాలో ఇవి హరాం, ఇవి చేసినట్టయితే శిక్ష విధిస్తారు. దానికి ఆయన 2016లో ఆ బ్యాన్ని తీసేశారు. 2017లో 35 సంవత్సరాల నిషేధం తరువాత సినిమాలు చూడటానికి ప్రజలకు అనుమతించారు. సినిమా హాళ్లను తెరిచారు. 35 ఇయర్స్ తర్వాత జరిగింది ఇది. 2018లో మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వడానికి, అంటే సౌదీ అరేబియా వంటి దేశంలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. అటువంటిది డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడమే కాకుండా మహిళలు సంగీత నాటక ప్రదర్శనలు చూసేందుకు అనుమతినివ్వడమే కాకుండా వాళ్ళు ఫుట్బాల్ మ్యాచ్, మగవాళ్ళు ఫుట్బాల్ ఆడుతుంటే చూడొచ్చును అని చెప్పారు. ఇరాన్లో మగవాళ్ళు ఫుట్బాల్ ఆడుతుంటే ఆడవాళ్ళు చూడడం ఈరోజు కూడా నిషేధం. సౌదీ అరేబియాలో ఆ నిషేధాన్ని 2018లో ఎత్తేశారు. 2019లో మహిళలు గార్డియన్ ఫోటో లేకుండా పాస్పోర్ట్కి సొంతంగా తమ ఫోటో మీద అప్లై చేయవచ్చునని ఒక వీలును కల్పించడం జరిగింది. ఈ రకంగా ఒక గార్డియన్ని ఉండడాన్ని అరబిక్ భాషలో వలీ అల్ అమర్ అంటారు. మన దానిలో మెహరామ్ అని అంటారు. మెహరామ్ లేకుండా బయటకు వెళ్ళడానికి వీల్లేదు, అసలు హజ్ చేయడానికి వీల్లేదని నియమం ఉండేది. మన మోదీ ప్రభుత్వం ఆ నియమం తీసేసింది. సౌదీ అరేబియాలో కూడా మెహరామ్ అంటే ఒక మగతోడు లేకుండా పాస్పోర్ట్ కూడా అప్లై చేయడానికి లేనిది ఏదైతే పరిస్థితి ఉందో దాన్ని తొలగించడం జరిగింది. 2019లోనే టూరిజం ప్రమోషన్ని సౌదీ అరేబియా పెద్ద ఎత్తున చేపట్టింది. పర్యవసానంగా ఆయిల్ కాకుండా వేరే వేరే ఆదాయాల్ని పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం మీద సౌదీ అరేబియాలో అద్భుతమైనటువంటి సంస్కరణలు వస్తున్నాయి. ఇస్లాం పుట్టినటువంటి భూమిలో సంస్కరణలు, ఉదారవాదము, సమాన హక్కులు ఇవన్నీ కూడా వస్తున్నాయి. సహనము, సహజీవనం యొక్క ఆవశ్యకత ఇవన్నిటిని అక్కడి ప్రభుత్వం గుర్తిస్తోంది. మొహమ్మద్ బిన్ సల్మాన్ వీటన్నిటిని ముందుకు తీసుకొస్తున్నారు. మొత్తం మీద సౌదీ అరేబియా మారుతోంది. ఈ మార్పుకు సంబంధించిన వెలుగుల వెల్లువ కానీ, ఈ సంస్కరణల వెలుగు కిరణాలు కానీ మన దేశంలో ఉన్నటువంటి ఛాందసవాద వర్గాలకి కూడా తాకినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే ప్రధాన కేంద్రంలో మార్పులు వస్తున్నప్పుడు ఇక్కడ కూడాను దీనిని ఒక రాజకీయంగా చేసేసి కుహనా సెక్యులరిజాన్ని ప్రమోట్ చేసి తద్వారా ఛాందసవాదాన్ని పెంపొందించే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఇక్కడ కూడా ఆ రకమైన సంస్కరణలు సమాజం లోపల నుంచి వచ్చినట్లయితే బాగుంటుందని చాలామంది అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.